ఈ వీడియోలో నువ్వు నీ ఫస్ట్ ఇంటర్న్షిప్ క్రాక్ చేయడానికి అవసరమైన 5 స్టెప్ స్ట్రాటజీ డిస్కస్ చేయబోతున్నావు. ఎందుకంటే నువ్వు ఉట్టిగా జాబ్స్కి ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తున్నావు అంటే ఆపర్చునిటీస్ రావు. అందుకనే ఈ వీడియో లోపల జనరిక్ బోరింగ్ అడ్వైస్ కాకుండా నీకు ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ ఇస్తాను. ఇది ఫాలో అయ్యావంటే నువ్వు 0 నుంచి స్టార్ట్ చేసినా కూడా ఇంటర్న్షిప్స్ని 1 to 2 monthsలో క్రాక్ చేసేయచ్చు. అండ్ ఈ వీడియో ఓన్లీ 15 minutes మాత్రమే ఉంటుంది. సో నిజంగా నువ్వు నీ కెరియర్ గురించి సీరియస్ ఉన్నావు అంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడు. సో దట్ thousands of students సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇంటర్న్షిప్స్ ఎలా క్రాక్ చేస్తారో నీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ధీరజ్, ఇప్పుడు ఒక స్టూడెంట్ తన పోర్ట్ఫోలియో లోపల అసలు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకుండా ఒక ఇంటర్న్షిప్ క్రాక్ చేయగలుగుతాడా? ఇట్స్ 100% పాసిబుల్. ఒక స్టూడెంట్కి కోడింగ్ స్కిల్స్ లేకున్నా, కనెక్షన్స్ లేకున్నా, ప్రాజెక్ట్స్ లేకున్నా కానీ దే విల్ బీ ఏబుల్ టు గెట్ ఇంటర్న్షిప్. అసలుకి ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ లోపల thousands of students ఆర్ గెటింగ్ ఇంటర్న్షిప్స్ వితౌట్ హ్యావింగ్ ఆల్ దీస్ 3 things. సో వాళ్ళకి పాసిబిలిటీ అనేది మీకు కూడా పాసిబుల్ అవుతుంది. ఒకటి స్టూడెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్న్షిప్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకునే జాబ్ అనమాట. నువ్వు మొత్తం ఇక్కడ ఫుల్ మాస్టరీ చేసేసి మొత్తం స్కిల్ సెట్ మొత్తం ఫుల్ పర్ఫెక్ట్గా వచ్చి వెళ్ళి నేర్చుకునేది కాదు. సో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ అ ఇంట్రెస్ట్, నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది జాబ్ రోల్ మీద అంటే యూ గో దేర్ అండ్ లెర్న్. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్న్షిప్. ఇంకోటి ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే మిస్టేక్, దే వెయిట్ టు బీ రెడీ అనమాట. అంటే నేను ఇంకా రెడీ లేను, ఇంకా వెయిట్ చేస్తాను అన్నట్టు డిలే చేసుకుంటూ వెళ్తారు. బట్ వాట్ ఐ సే ఈస్, యూ స్టార్ట్ రైట్ నౌ బిఫోర్ యూ ఆర్ రెడీ. సో ఒక స్టూడెంట్ కంప్లీట్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాడంటే తన ఇంటర్న్షిప్ రెడీ అవ్వడానికి అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి? ఒక 3 step సింపుల్ అప్రోచ్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే HTML CSS నేర్చుకోవాలి. ఆల్సో దాంతోపాటు గిట్హబ్ నేర్చుకోవాలి. ఈ 2 నేర్చుకున్న తర్వాత మేక్ ష్యూర్ యువర్ రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్ ఆర్ పిక్చర్ పర్ఫెక్ట్. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2కి వచ్చేసరికి బిల్డ్ సమ్ ప్రాజెక్ట్. నువ్వు ఈసీ నుంచి అయితే ఈసీ ప్రాజెక్ట్ బిల్డ్ చేయి, మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్. నీకు ఇష్టం ఉన్న ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత మేక్ ష్యూర్ యూ క్రియేట్ అ వీడియో ఆన్ దాట్ అండ్ పోస్ట్ దట్ ఆన్ లింక్డ్ఇన్. అండ్ థర్డ్ స్టెప్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది LSRW: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఓకే, స్టార్టింగ్ 2 ఏవైతే ఉన్నాయో, లిజనింగ్ ఉన్న స్పీకింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్. యాజ్ అ హెచ్ఆర్ నీకు ఎవరైనా అడుగుతున్నారు అనుకో, నీకు అర్థం కావాలి వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది. ఆల్సో యూ షుడ్ బీ ఏబుల్ టు రెసిప్రికేట్, అంటే చెప్పగలగాలి నేను ఇది చేసిన ప్రాజెక్టు అనేది. ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా టిక్ మార్క్ వచ్చేసాయి అనుకో, ఈ 3 సింపుల్ అప్రోచ్తోని, స్టెప్స్ అప్రోచ్తోని యుల్ బీ ఏబుల్ టు క్రాక్ ఇంటర్న్షిప్ వెరీ ఈజీలీ. అండ్ ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఒక జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు తన రెజ్యూమే లోపల ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెన్షన్ చేయకపోతే అసలు ఆ రెజ్యూమే కన్సిడర్ చేస్తారా? లింక్డ్ఇన్ రెజ్యూమేలో ఉండడం ఇట్స్ 100% ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క హెచ్ఆర్ కానీ రిక్రూటర్ కానీ దే లుక్ ఫర్ యువర్ లింక్డ్ఇన్ లింక్ అనమాట. ఆల్సో 87% ఆఫ్ ద రిక్రూటర్స్ డూ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఓపెన్ యువర్ లింక్డ్ఇన్. సో రెజ్యూమే లోపల కంపల్సరీ లింక్డ్ఇన్ పెట్టుకోండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రెజ్యూమే అంటే ఎలా అంటే, మీకు యాడ్స్ వస్తాయి న్యూస్ పేపర్లలో, పాంప్లెట్స్ అంటారు. సో దానిలాగా అన్నమాట. ఆల్సో మీ లింక్డ్ఇన్ ఎలాంటిదంటే, రోడ్ మీద హోర్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్. ఇట్స్ సంథింగ్ సిమిలర్ టు లింక్డ్ఇన్ అనమాట. సో నువ్వు ఈ పాంప్లెట్ పేపర్లో పెట్టి పంపిస్తే కానీ వెళ్ళదు. సంథింగ్ లైక్ యువర్ రెజ్యూమే. నువ్వు ఒక రిక్రూటర్ కనెక్ట్ అవుదాం అనుకుంటే, అంటిల్ అన్లెస్ యూ సెండ్ దిస్ రెజ్యూమే ఇట్స్ డజంట్ రీచ్ దట్ రిక్రూటర్. బట్ వెరాజ్ దిస్ లింక్డ్ఇన్, నువ్వు సరిగ్గా లింక్డ్ఇన్ మెయింటైన్ చేసావు అంటే, అన్నీ అప్డేట్ చేసుకుంటున్నావు, నీ లెర్నింగ్ మొత్తం అప్డేట్ చేస్తున్నావు, ఇవన్నీ సరిగ్గా ఉన్నాయంటే ఈవెన్ వితౌట్ యూ సెండింగ్ ప్రతి ఒక్క రిక్రూటర్ ఎదురుగా పడుతూనే ఉంటుంది అనమాట. సేమ్ లైక్ ఆ హోర్డింగ్ ఏదైతే ఉందో, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా రోడ్ మీద వెళ్తున్న కొద్దీ నీ కళ్ళలో పడుతూనే ఉంటుంది. సో సంథింగ్ వెరీ సిమిలర్ టు యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో 100% మెయింటైన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రాపర్లీ. ఆల్సో మెన్షన్ దట్ ఇన్ యువర్ రెజ్యూమే. జాబ్ మార్కెట్లో స్టూడెంట్స్తో మాట్లాడితే నేను ఎన్ని ఇంటర్న్షిప్స్కి అప్లై చేయి, ఎన్ని జాబ్స్కి అప్లై చేయి, నాకు రెస్పాన్స్ రాదు అంటారు. ఎందుకలా? మేజర్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అంటే, వాళ్ళు కనిపించిన జాబ్ పోస్టర్లో అప్లై చేసుకుంటూ వెళ్తారు. అన్నిటికీ అప్లై చేసుకుంటూ వెళ్తే రానే రాదు. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, నీకు తగిన జాబ్కి అప్లై చేయి ఫస్ట్. నువ్వు ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్, అప్లై ఫర్ ఇంటర్న్షిప్ జాబ్స్ ఓన్లీ. నువ్వు సీనియర్ లెవెల్, మేనేజర్ లెవెల్కి అప్లై చేసుకుంటే లాభం లేదు అది. సో మేక్ ష్యూర్ యూ అప్లై టు ద రైట్ ఇంటర్న్షిప్ పొజిషన్స్. నువ్వు దేన్ని చూస్తున్నావో దానికి అప్లై చేయి. నీకు సపోజ్ HTML CSS స్కిల్ సెట్ ఉందనుకో, డోంట్ అప్లై ఫర్ మెకానికల్ జాబ్స్కి అప్లై చేయకు. అప్లై ఓన్లీ ద జాబ్ రోల్స్ దట్ రిక్వైర్ ద HTML CSS స్కిల్ సెట్. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, సర్చ్ స్మార్ట్. నువ్వు ప్రతి ఒక్క జాబ్ అప్లై చేయకుండా ట్యాగ్ వర్డ్స్ పెట్టుకొని అప్లై చేయి. ఇంటర్న్షిప్ విత్ HTML CSS ఇలా నువ్వు సర్చ్ టర్మ్లో పెట్టుకున్నావు అనుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు గెట్ దోస్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఓన్లీ. నువ్వు ఏంజల్ లిస్ట్ కానీ, లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, వీటన్నింటిలో కూడా యూ విల్ బీ ఏబుల్ టు సర్చ్ విత్ దోస్ ట్యాగ్ వర్డ్స్. రిమోట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, లేకుంటే ఫ్రెషర్ ఆపర్చునిటీ, నో ఎక్స్పీరియన్స్ జాబ్ రోల్స్, ఇలా పెట్టుకున్నావు అంటే నాకు దానికి రిలవెంట్గా వస్తాయి అన్నమాట. ఇంకోటి మేజర్గా ఏంటంటే, స్టూడెంట్స్ ఈ మధ్యలో చేసే మిస్టేక్, ఒక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చిందనుకో, ఈ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం దే ఆర్ చేంజింగ్ ద రెజ్యూమే.
రెజ్యూమే చేంజ్ చేసుకోవడం అంటే దానికి కావాల్సిన స్కిల్ సెట్ అన్ని కూడా యాడ్ చేసుకుంటే రెజ్యూమే పంపించేస్తాడు హెచ్ఆర్కి. హెచ్ఆర్ చూసిన తర్వాత కూడా సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ రౌండ్. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత హీ విల్ నాట్ బీ ఏబుల్ టు షోకేస్ దట్ స్కిల్ సెట్, అక్కడ వెళ్ళిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాట్ యూ క్యాన్ డూ ఇస్, నువ్వు సర్చ్ చేసుకునేటప్పుడే నీకు వచ్చిన స్కిల్ సెట్తో సర్చ్ చేసుకో. సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా నీకు మ్యాచ్ అవుతుంది, నువ్వేం రెజ్యూమే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం పడదు. యూజువల్గా కంపెనీస్ అన్నీ కూడా హైర్ చేసుకుంటే నౌకరీ, ఇండిడ్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ నుంచి హైర్ చేసుకుంటాయి. బట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ హ్యాకథాన్స్ నుంచి హైర్ చేసుకుంటున్నాయి. ఎందుకు అట్లా? హ్యాకథాన్స్ ఏంటంటే ఒక స్టూడెంట్ కేపబిలిటీ చూడగలుగుతారు, తనకి ఎంత పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కొత్తది. ఇప్పుడు హెల్త్ టెక్ సెగ్మెంట్లో పట్టుకోవచ్చు అనుకో, ఆ స్టూడెంట్ తెలుసు తిను ఎంపీసీ చదువుకున్నాడు, దాని తర్వాత ఇంజనీరింగ్ చేస్తుండు, హెల్త్ సెగ్మెంట్లో ఏం ఐడియా ఉండకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ 24 hours లోపల ఒక స్టూడెంట్ అనే ఆ పర్సన్ నేర్చుకుంటాడు హెల్త్ టెక్ సెగ్మెంట్ ఎలాంటిది, ఎలాంటి కంపెనీస్ వర్క్ అవుతున్నాయి, ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయగలగాలి నాకున్న స్కిల్ సెట్తోని. ఈ అప్రోచ్ని చూస్తారన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. దీన్ని చూసి కంపెనీస్ విల్ సెలెక్ట్ అనమాట. అందుకే కంపెనీస్ విల్ స్పెండ్ మనీ ఆర్ స్పాన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టింగ్ దిస్ హ్యాకథాన్స్. సో దట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైరింగ్ పీపుల్. ఇక్కడ 200 members వచ్చారంటే హ్యాకథాన్ లోపల, ఇందులో టాప్ 10 people నేను హైర్ చేసుకుంటాను. నేను దాని తర్వాత కాలేజ్ ఒక 10 colleges తిరిగి ఒక 3,000 members ఇంటర్వ్యూ చేయాల్సిన పని తప్పింది నాకు. ఇప్పుడు వాట్ ఐ క్యాన్ డూ ఇస్ ఐ కెన్ హైర్ ఫ్రమ్ దిస్ 200 bunch లోపల టాప్ 10 bunch హైర్ చేసుకున్నా అంటే అయిపోయింది నా టాస్క్. సో ఇంకొకటి స్టూడెంట్స్ మేజర్ చేసే మిస్టేక్ ఏంటంటే, హ్యాకథాన్స్ అంటే నేను విన్ అయ్యేటప్పుడే పోదాం అనుకుంటాను, ఇప్పుడు వద్దులే ఒక 2 months అవుతాను, లేకపోతే నెక్స్ట్ సెమిస్టర్ వెళ్తాను, సో దట్ అప్పటి వరకు నేను ప్రిపేర్ అయిపోతా, స్కిల్ సెట్ నేర్చుకుంటా, దాని తర్వాత ప్రాజెక్ట్స్ కొన్ని బిల్డ్ చేస్తా, అప్పుడు వెళ్తా అన్నట్టు. డోంట్ డూ దట్ మిస్టేక్. హ్యాకథాన్స్ ఆర్ మోర్ అబౌట్ పార్టిసిపేషన్ దాన్ విన్నింగ్ ద ప్రైజెస్. నువ్వు విన్ అయితేనే అనుకుంటేనే వెళ్ళడం కాదు, ఎందుకంటే యూ డోంట్ స్పెండ్ మనీ ఆన్ హ్యాకథాన్స్, రైట్? నువ్వు దాని గురించి ఎందుకు వరి అవ్వాలంతా? సో నువ్వు పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నావనే మైండ్ సెట్లో పెట్టుకొని వెళ్ళు. నువ్వు విన్ అయినావా, గుడ్. విన్ కాకపోయినా యూ విల్ కమ్ అవుట్ విత్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దేర్. గాట్ ఇట్. సో ఇందాక సేమ్ మనం ఇంటర్న్షిప్ గురించి మాట్లాడినప్పుడు, హ్యాకథాన్ గురించి మాట్లాడినప్పుడు, వన్ క్లియర్ మెసేజ్ దట్ యూ వాంట్ టు డెలివర్ ఇస్ డోంట్ వెయిట్ అంటిల్ అ సర్టన్ పాయింట్, డోంట్ వెయిట్ అంటిల్ యూఆర్ రెడీ. ఎప్పుడు ఎలా ఉన్నావు ఫస్ట్ స్టార్ట్ చేయి ప్రాసెస్ అనేది, ఈవెన్చువల్లీ ఇంప్రూవ్ అవుతూ వెళ్ళు. డెఫినెట్గా మెయిన్గా హ్యాకథాన్స్ ఏంటంటే ఇట్స్ ఫన్ ఎన్విరాన్మెంట్. అది నువ్వు అంతా స్ట్రెస్ తీసుకొని నేను విన్ అయినప్పుడే పోతా అనే అవసరం లేదు. నీకు అక్కడ ఫుడ్ ఉంటుంది, నీకు బ్యాచ్మేట్స్ అన్నా లేకపోతే ఇంకా నీ 5 friends ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు నువ్వు 24 hours స్పెండ్ చేయగలుగుతావు. ఆల్సో యూ విల్ గెట్ సమ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దేర్ ఈ 24 hours లోపల. ఇట్లాంటి అది ఒక మ్యాజిక్ పిల్ లెక్క అనమాట. దాని లోపల అన్ని వైటమిన్స్, అన్ని కావాల్సిన ఎనర్జీ అంతా పెట్టినట్టు సంథింగ్ అంత పవర్ ప్యాక్డ్ ఉంటుంది 24 hours అనేది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మేక్ ష్యూర్ యు గో టు హ్యాకథాన్ ఎవ్రీ సెమిస్టర్లో ఒకసారి అన్న కంపల్సరీ. సో మీ క్లాస్మేట్లో నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకెళ్ళు. మేక్ ష్యూర్ యూ సెండ్ దిస్ రీల్ ఆర్ వీడియో టు దెమ్ యాజ్ వెల్. మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంటర్న్షిప్ కావాలి అంటే కంపెనీని అప్రోచ్ అవుతే కూడా బాగుంటుంది అంటాం. సో కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక మంచి మెసేజ్ ఫ్రేమ్వర్క్ ఏమని చెప్పగలుగుతావా? సో వీటిని ఏంటంటే కోల్డ్ ఈమెయిల్స్ అంటారు అనమాట, కోల్డ్ అప్రోచ్ అంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు అక్కడ ఎదుటి ఉన్న హెచ్ఆర్ తెలియదు, అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ తెలియదు, బట్ స్టిల్ నీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కావాలి కనుక యూఆర్ అప్రోచింగ్ దమ్. సో ఇలా అప్రోచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ రెస్పెక్ట్ ద అదర్ పర్సన్. హాయ్ బ్రో అనుకుంటా కాకుండా మేక్ ష్యూర్ యూ అడ్రస్ దెమ్ ప్రాపర్లీ అండ్ దెన్ నువ్వు ఎగ్జాక్ట్గా దేనికోసం చూస్తావు అని పాయింట్కి వచ్చేసాయి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ హ్యావ్ దట్ ఎంపతి అండ్ ప్రెసిషన్. నువ్వు ఎవరిని అప్రోచ్ అవుతున్నావు, దేని గురించి అప్రోచ్ అవుతున్నావు, ఈ పాయింట్ కనుక క్లియర్గా ఉన్నావు అంటే బెటర్ అవుతుంది నీకు. ఆల్సో ఇంకోటి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెసేజ్ చేసేటప్పుడు నాకేం కావాలి ఇలా ఆలోచించుకొని కాకుండా మేక్ ష్యూర్ ఆ 3 lines సెగ్మెంట్లో నువ్వు అయితే మెసేజ్ పంపిస్తావో షో యువర్ పొటెన్షియల్. నాకు ఇంత పొటెన్షియల్ ఉంది, నేను ఇది చేయగలుగుతాను, దట్ ఈస్ వై ఐ రిక్వెస్ట్ దిస్ ఆపర్చునిటీ అన్నట్టు రిక్వెస్టింగ్ అడిగావు అనుకో, దట్ ఈస్ వై దే గెట్ దిస్ ఆపర్చునిటీ. దాని తర్వాత టెల్ దెమ్ మీ కంపెనీకి ఎందుకు అప్లై చేస్తాను, మీ కంపెనీ చేసే వర్క్ నాకు ఎట్లా ఇష్టం, ఇది కూడా నువ్వు యాడ్ చేయగలిగితే గెటింగ్ ద రిప్లై ఫ్రమ్ దట్ కోల్డ్ మెసేజ్ విల్ బి హయ్యర్ అనమాట. సో ఆల్వేస్ హ్యావ్ దిస్ ఎంపతి అండ్ ప్రెసిషన్. దాంతోపాటు వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూఆర్ సెండింగ్, కేర్ఫుల్లీ సెలెక్ట్ దాట్. ఇంకొకటి మెసేజ్ పంపించమన్నాము కదా అనేసి ప్రతి ఒక్కరికి మెసేజ్ ఒకటే కాపీ పేస్ట్ చేయకుండా, ఇప్పుడు నేను వంశీకి పంపిస్తున్నాను అనుకో, వంశీ ఈజ్ వర్కింగ్ ఇన్ సైన్ హోప్. సో సైన్ హోప్ మీరు ఇది వర్క్ చేస్తున్నారు కదా, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ విత్ యువర్ కంపెనీ బికాస్ నేను ఇదే సిమిలర్ సెగ్మెంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, 12th ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ చేశాను. దిస్ ఈస్ ద పర్సనలైజ్ మెసేజ్. బట్ ప్రతి ఒక్కరికి నేను ఐ వాంట్ ఇంటర్న్షిప్, ఐఎమ్ ఫ్రెషర్ అని పంపిస్తున్నాం అనుకో, ఇట్ హ్యాస్ నో వాల్యూ. నో వన్ విల్ లుక్ ఎట్ దట్ మెసేజ్ యాజ్ వెల్. సో పర్సనలైజ్ దట్ మెసేజ్ అండ్ సెండ్ టు ద మల్టిపుల్ పీపుల్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, నేను ఎప్పుడో ఒక్కసారి పంపిస్తా అంటే కుదరదు. మేక్ ష్యూర్ యూ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. నేను ప్రతి ఒక్క రోజు 3 messages పంపిస్తాను అనుకో, పర్సనలైజ్ మెసేజెస్. ఇట్ టర్న్స్ అవుట్ టు బి 90 messages ఆర్ 90 ఆపర్చునిటీస్ ఫర్ ఎ స్టూడెంట్ ఇన్ అ సింగిల్ మంత్. సో ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడానికి జాబ్ పోర్టల్స్, కంపెనీ వెబ్సైట్స్ ఇలా కాకుండా అసలు ఇంకో వేరే సోర్స్ ఏమైనా ఉందా?
వన్ వెరీ గుడ్ అప్రోచ్ వాట్ స్టూడెంట్స్ కుడ్ ఫాలో ఇస్ అల్యూమినైని పట్టుకోవడము. అల్యూమినై అంటే సమ్మన్ లైక్ మీ సీనియర్స్ కానీ ఎవరైతే మీ కాలేజెస్ చదువుకొని వేరే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేస్తుంటుంటారు కదా, వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నేను రిలేటివ్ని అడిగినా అనుకో, హెల్ప్ చేయడం ఒక 10% 20% ఉంటుంది. బట్ వేరే అల్యూమినైని పట్టుకున్నాం అనుకో, అరే నేను సేమ్ కాలేజే కదా, వీనికి ఎట్లయినా హెల్ప్ చేయాలని మైండ్ సెట్ ఉంటుంది అనమాట. నువ్వు కావాలంటే టీపీఓ దగ్గరికి వెళ్ళు, లేకపోతే మీ హెచ్ఓడీస్ దగ్గరికి వెళ్ళు. ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు వెళ్ళి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లేకపోతే గూగుల్ పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు కదా, వాళ్ళ నెంబర్స్ ఇవ్వమంటే ఇస్తారు వాళ్ళు ఈజీగా. ఇచ్చిన తర్వాత వాట్ యూ డూ ఇస్ పుట్ దమ్ ఏ మెసేజ్. యూ కెన్ పుట్ హాయ్ అన్న, లేకపోతే హాయ్ బ్రదర్, తన పేరు ఏదైతే ఉందో అది పెట్టేసి ఐఎమ్ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ 4th year లేకపోతే 3rd yearలో వర్క్ చదువుకుంటున్నాను సేమ్ ఈ కాలేజ్ లోపలనే. సో నేను ఈ స్కిల్ సెట్ నేర్చుకున్నాను, మీ కంపెనీలో ఆపర్చునిటీ ఏమైనా ఉంటుందా. ఇక్కడ ఏంటంటే లింక్డ్ఇన్ లోపల అయితే నీకు ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బట్ విత్ యువర్ అల్యూమినై యూ కెన్ హ్యావ్ దిస్ క్లోజ్ ర్యాప్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే అరే నా తమ్ముడే కదా, సేమ్ కాలేజ్లో చదువుకునేవాడు కదా, ఐ నీడ్ టు హెల్ప్ యూ అన్నట్టు దే హెల్ప్ యూ అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు, నేను ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాతనే లేకపోతే మా అల్యూమినైని రీచ్ అవుట్ అవుతా, లేకపోతే అప్పుడే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటా, అప్పుడే ఇంటర్న్షిప్కి అప్లై చేస్తా, ఈ మైండ్ సెట్ తీసేయండి. నువ్వు ఎంత ఎర్లీగా అప్లై చేస్తే అంత బెటర్. అది నువ్వు 2nd yearలో చేస్తున్నావా, లాట్ బెటర్. నువ్వు 3rd year కంటే 2nd yearలో చేస్తే బెటర్. సరే 3rd yearలో ఉన్నావు ఇప్పుడు, 4th year వరకు వెయిట్ చేయకు, డూ ఇట్ రైట్ నౌ. నెంబర్స్ తీసుకో అల్యూమినై వాళ్ళది. ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను మెసేజ్ చేస్తే దే విల్ ఆబ్వియస్లీ హెల్ప్ యూ. సో ఇప్పుడే డూ ఇట్ రైట్ నౌ, డోంట్ వెయిట్ ఫర్ 4th year. కొన్నిసార్లు టాలెంటెడ్ స్టూడెంట్స్ కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అట్లా? ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే 70% ఆఫ్ ద రెజ్యూమేస్ గెట్ రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ వెరీ వెరీ సిల్లీ మిస్టేక్స్. తెలుసా, సిల్లీ మిస్టేక్స్, దాని తర్వాత ఫార్మాట్ ఎర్రర్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, వీటి వల్ల 70% ఆఫ్ ద ఫ్రెషర్ రెజ్యూమేస్ రిజెక్ట్ అవుతాయి. సో వీటిని అవాయిడ్ చేసుకోవడం చాలా ఈజీ. నువ్వు పంపించాము కూడా ఒకసారి రీచెక్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? సరే నువ్వు చెక్ చేసుకుంటున్నావు, దీంతో పాటు ఇంకో ఫ్రెండ్కి పంపి, సో డబల్ చెక్ అవుతుంది. ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ షుడ్ నెవర్ బీ ఆన్ యువర్ రెజ్యూమే. ఎట్లంటే నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎప్పుడైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుందా? నీకు యూనివర్సిటీ ఇచ్చే దాని లోపల ఇస్తే దానికి వాల్యూ ఇస్తావు నువ్వు, వాడికి అది రాదే స్పెల్లింగ్, వాడేంటి నాకు చెప్పేది అనిపిస్తుంది. సో మేక్ ష్యూర్ యువర్ రెజ్యూమే హ్యాస్ 0 స్పెల్లింగ్ మిస్టేక్స్. ఆల్సో జనరిక్గా ప్రతి ఒక్కరు చేసినట్టు వర్డ్ ఫార్మాట్లో ఏదో ఇచ్చినాం లే అన్నట్టు కాకుండా మేక్ ష్యూర్ యూ పుట్ ద ఎఫర్ట్స్ దేర్. నువ్వు చేసిన ప్రాజెక్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టేక్ దట్ ఎఫర్ట్. నువ్వు కావాలంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెట్టు, దాంట్లో నీ ప్రాజెక్ట్స్ పెట్టు, కావాలంటే రిఫరెన్సెస్ ఇవ్వు, ఇది నా హెచ్ఓడి అండ్ దే క్యాన్ టెల్ దట్ హౌ గుడ్ ఐమ్ అ స్టూడెంట్ అన్నట్టు. ఆల్సో ఇఫ్ పాసిబుల్ పుట్ అ ఫోటో ఓవర్ దేర్, మంచిగా స్మైల్ ఇస్తున్నట్టు ప్రొఫెషనల్ ఫోటో ఒకటి పెట్టు, పర్లేదు. సో టేక్ దిస్ ఎఫర్ట్, మేక్ ష్యూర్ యువర్ రెజ్యూమే డజంట్ లుక్ జనరిక్. ప్రతి ఒక్కరి దాంట్లోనే ఉన్నట్టు కాకుండా ఇది ఏదో యూనిక్ ఉందబ్బా చూడాలి అనిపించాలి వాళ్ళకి. దీంతోపాటు మేక్ ష్యూర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొద్దు. దీంతోపాటు ఇఫ్ యూ డూ దిస్ చేంజెస్, ఆ 70%లో ఉండకుండా యుల్ బీ ఇన్ దట్ 30% అదర్ పీపుల్ అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్న్షిప్ సర్చ్ స్టార్ట్ చేస్తున్నారో అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుందా లేకపోతే వద్దా? 100% చేయాలి. ఎందుకు అంటే స్టూడెంట్స్ ఒకటి మైండ్లో తీసేయాలి, ఇంటర్న్షిప్ అంటే నేను జాబ్ చేస్తున్నా కనుక కంపల్సరీ ఏదో లక్షలు సంపాదించాలని మైండ్ సెట్ తీసేయండి. ఇంటర్న్షిప్ ఈజ్ మోర్ అబౌట్ లెర్నింగ్ అండ్ బిల్డింగ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ గెటింగ్ దట్ ఎక్స్పోజర్. ఈ 3 కోసానికి వెళ్తున్నట్టు మైండ్ సెట్లో పెట్టుకోండి, కానీ మనీ గురించి అని పెట్టుకోకండి. ఈవెన్ ఇఫ్ యూ గెట్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ యుల్ గెట్ ఆల్ దీస్ 3 థింగ్స్. నువ్వు లెర్నింగ్ నేర్చుకుంటావు, కొత్త ఎక్స్పోజర్ వస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇంతకంటే నీకు ఇంత వాల్యుబుల్ ఇంకేముండదు. మనీ ఈజ్ ఆల్సో నాట్ దట్ వాల్యుబుల్ ఫర్ దట్. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్న్షిప్ కనుక నువ్వు ఎర్న్ చేయకుండా ఏం కాదు, ఏమవుతుంది? విత్ దిస్ ఇంటర్న్షిప్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఫుల్ టైం పెద్ద జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నీకు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అప్లై ఫర్ ఎనీ ఇంటర్న్షిప్. నీకు దానికి పెయిడ్ అయినా, అన్పెయిడ్ అయినా, రిమోట్ అయినా, ఇన్ ఆఫీస్ అయినా, డజంట్ మ్యాటర్. గో దేర్ అండ్ టేకప్ దట్ ఇంటర్న్షిప్ అండ్ డూ దట్ ఇంటర్న్షిప్. సో ధీరజ్, వీడియో క్లోజ్ చేసే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియాల్సిన ఒక ఫ్యాక్ట్ గురించి చెప్పగలుగుతావా అప్లై చేసే ముందు? ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్న్షిప్స్ అని మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి, సెకండ్ ఇయర్ నుంచి, మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కలనే అందరు వింటూ ఉంటారు. అరే వాడు ఎప్పుడు ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడతాడు, వాడు పెద్ద జాబ్లో సెటిల్ అవుతాడు అనుకుంటూ ఉంటారు. బట్ సీ వన్ మిస్టేక్ దట్ హీ ఈస్ డూయింగ్. వాడు చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ హీ నెవర్ అప్లైడ్ ఫర్ దట్ ఇంటర్న్షిప్. సో మేక్ ష్యూర్ ఈ వీడియో ఆ పర్సన్ పంపి, ఎవరైతే ఫుల్ స్టూడియస్ కనిపిస్తాడో వాడికి పంపి. ఎందుకంటే వాడు అన్నిసార్లు మాట్లాడుతున్నాడు కానీ హీ ఈజ్ నాట్ మేకింగ్ దట్ యాక్షన్. సో డోంట్ వెయిట్ ఫర్ దట్ ఫైనల్ ఇయర్. మేక్ ష్యూర్ యూ డూ ఇట్ ఇన్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్. ఆల్సో గివ్ వాల్యూ టు యువర్ రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్. ఇవి పిక్చర్ పర్ఫెక్ట్ పెట్టేసుకో. నేను చెప్పిన 3 స్టెప్ ఫామ్లో ఏదైతుందో ఇవి సరిగ్గా ఫాలో అయినామంటే ఇంటర్న్షిప్ రాకుండా పోదు. సో ధీరజ్, స్టూడెంట్స్కి ఫ్యూచర్కి వెళ్ళే కొద్ది ఎప్పుడైనా కానీ స్కిల్స్ కంపల్సరీ. సో స్కిల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ బిల్డ్ చేసుకోవాలి అంటే ఒక మంచి సోర్స్ ఏముంది? సో సోర్సెస్ గురించి మీరు ఎక్కడి నుంచో ఎత్తుకాల్సిన అవసరం లేదు. సైన్ హోప్ కోర్సెస్
స్టూడెంట్స్కి చాలా సఫిషియెంట్ అనమాట. మెయిన్గా ఏంటంటే సైన్ హోప్ కోర్సెస్లో నీకు వచ్చే అడ్వాంటేజ్, నువ్వు కోర్స్ నేర్చుకున్నప్పుడు చిన్న డౌట్ వచ్చింది, నువ్వు అక్కడనే స్టక్ అయిపోయి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి లేకపోతే ఎవరైనా ఫ్యాకల్టీని అడిగి అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఇమీడియట్గా ఇప్పుడు డౌట్ వచ్చిందా, నెక్స్ట్ మినిట్ నీకు ఒక టెక్నికల్ సపోర్ట్ నీతో పాటు కూర్చొని ఆ డౌట్ సాల్వ్ చేస్తారు. సో దట్ నువ్వు కంటిన్యూ చేయొచ్చు లెర్నింగ్ అనేది. నువ్వు ఎప్పటికో నేర్చుకుంటా సాల్వ్ చేసుకుంటా అంటే అది పక్కకే వెళ్ళిపోతుంది కోర్సు. సో సైన్ అప్ కోర్సెస్తో నీకు అడ్వాంటేజ్ వస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్ నేర్చుకున్నావు అనుకో, యూ విల్ బిల్డ్ ఎ ప్రాజెక్ట్ ఆన్ దాట్. సో ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి, లింక్డ్ఇన్లో పెట్టుకోవడానికి, ఆల్సో టు షోకేస్ వైల్ అప్లయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్, వీటికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఇస్ నీకు ఇండస్ట్రీ రికగ్నైజ్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ ఇన్ఫోసిస్ ఆర్ ఇఫ్ యూ అప్లయింగ్ ఫర్ గూగుల్, దిస్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ దట్ యూ హవ్ డన్ అ కోర్స్ ఆన్ పైథాన్, దట్ యూ హవ్ డన్ అ కోర్స్ ఆన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో ఇండస్ట్రీ రికగ్నైజ్ సర్టిఫికేట్ నీకు అలా హెల్ప్ అవుతుంది. ఫోర్త్ మోస్ట్ థింగ్ ఇస్ ఆల్ ద కోర్సెస్ ఆర్ వెరీ అఫోర్డబుల్ ఫర్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా చాలా పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయన్నమాట. సో ఎవరు కూడా బర్డెన్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అండ్ చెక్ చేసుకోవాలి అంటే మన కింద డిస్క్రిప్షన్ లోపల కోర్సెస్ అన్ని కూడా నేను మెన్షన్ చేస్తాను. ఆల్సో ఇన్ ద కామెంట్ సెక్షన్ అనమాట, కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. యూ హ్యావ్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, జావా కోర్స్ ఉంది, పైథాన్ కోర్స్ ఉంది, అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ ఉంది. యూ కెన్ చెక్అవుట్ ఎనీ ఆఫ్ దిస్. నీకు ఏదైతే స్కిల్ సెట్ ఎలైన్ అవుతుందో, నాకు ఇటు సైడ్ వెళ్దామని ఉంది, నాకు ఎలైన్ సాఫ్ట్వేర్లో వెళ్దామని అనుకుంది, దానికి తగినట్టు సెలెక్ట్ ద ప్రోగ్రామ్ అండ్ లెర్న్ ద ప్రోగ్రామ్.